అయితే అన్న నా లైఫ్‌లో అన్న నేను అంటే క్రిస్టియన్ ఫ్యామిలీ అన్న. మా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, పేరెంట్స్ అందరు. నేను థర్డ్ జనరేషన్. సో, క్రిస్టియన్ ఫ్యామిలీనే కానీ రెగ్యులర్‌గా చర్చికి పోతున్నా గానీ ఎప్పుడు ఆహ్, అంటే ఒక రిచువల్ లాగా అన్న సండే చర్చికి పోవాలి. చర్చి అంటే ఇంటి దగ్గరనే ఉండేదన్న చర్చి. చర్చికి పోకుంటే మమ్మీ తిడతది అట్లా అని పోయేటోడినన్న. కానీ నాకు అసలైన ఎన్‌కౌంటర్ ఎప్పుడంటే అన్న ఇక్కడ ఐర్లాండ్ వచ్చిన తర్వాత అయిందన్న. సో, నేను గ్రిఫిత్ కాలేజ్‌లో జాయిన్ అయినా. కానీ ఆ కాలేజ్ పేరు తీసుకుంటే ఎందుకు అంత హారర్ మూవీలాగా చేసేటోళ్ళన్న. అమ్మ తమ్ముడు ఎందుకు తమ్ముడు ఆ కాలేజ్ చేసినావు, అయిపోయింది తమ్ముడు నువ్వు ఇంకా చాలా కష్టము. ఎందుకంటే మా రూమ్మేట్ కూడా ఒక అన్న ఉంటాడన్న, మనోజ్కి తెలుసు. ఆ అన్న కూడా గ్రిఫిత్ కాలేజ్ అన్న. ఆ అన్న కూడా అన్న ధైర్యం చెప్పేటోడు అన్న, తమ్ముడు ఏం కాదు టెన్షన్ తీసుకోక, నేను పాస్ అయినా కదా తమ్ముడు, నువ్వు కూడా పాస్ అవుతావు అని. సో కొంచెం ధైర్యం వచ్చేది. కానీ ఆడ ఎందుకో అన్న నాకు టార్చర్ లాగా అనిపించేది ఆ కాలేజీ. ఆ టార్చర్ లాగా అనిపించేది కాలేజీ నాకు. ఆ టార్చర్ ఎంత ఎంత కాదన్న, ఇప్పుడు ఎట్టా ఎన్కౌంటర్ అని టార్చర్ లాగా అనిపించేది అన్న. సో నాకు అందరు చెప్పేటోళ్ళు అన్న, ధైర్యం చెప్పేటోళ్ళు, ఏం కాదు ఎబ్నేజర్ అని. సో ప్రేయర్ చేసుకుంటే స్టార్ట్ చేసిన అన్న నేను ఎవ్రీ డే ఎవ్రీ నైట్. ఏంటంటే ఎట్టయినా కాలేజ్లో పాస్ కావాలని. సో నాకు ఒక పాయింట్లో ఏమనిపించింది అంటే అన్న, ప్రేయర్ చేసుకుంటా లైక్ ఆ దేవుడు మాట్లాడిండు అనుకుంటా అన్న నాతోటి. అంటే పాస్ అయినా ఫెయిల్ అయినా, ఈ కంట్రీలో ఉన్నా లేకున్నా, ఈ కాలేజ్లో అంటే జాబ్ వచ్చినా లేకున్నా, నేను నీతో ఉంటా అని దేవుడు ఒక సమాధానం ఇచ్చిండన్న. సో దట్ వాజ్ మై ఎన్కౌంటర్ విత్ గాడ్ అన్న. సో నాకు ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ స్ట్రిప్ డౌన్ లైక్ విత్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఐ హ్యావ్ గాడ్ అన్న. అదొక హోప్, అదొక ఫేత్ అన్న నాకు. సో దట్ ఈస్ ద థింగ్ విచ్ ఐ గాట్ ఆఫ్టర్ ప్రేయింగ్ లైక్ ఎవ్రీ డే. ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ వరల్డ్లీ థింగ్స్ అన్న, లైక్ పాస్ కావాలి, జాబ్ రావాలి, అది ఇది. బట్ గాడ్ సెడ్, ఐఎమ్ దేర్, వై యూ నీడ్ ఆల్ దిస్, seek me first, so all these things will be added to you. So that was the biggest encounter which I had in my life, and that whatever may happen in my life, so even if my parents are there, my brothers are there, or even if this job is there, house, anything, I have God on my side. So that one thing is enough in my life, Anna, so that I have the strength to overcome anything with God. గ్రేట్. ఇట్స్ ఏ వెరీ గ్రేట్ థింగ్ టు సే. ఎందుకంటే చాలాసార్లు వీ కెనాట్ సే దెమ్ కదా, అంటే ఇవి ఉంటేనే నాకు దేవుడు ఉన్నట్టు అని అనుకుంటూ ఉంటాము. బట్ టు గెట్ దట్ కమిట్మెంట్, ఇంకోటి అది ఇట్స్ నాట్ దట్ ఈజీ. Yeah, I have this verse, Anna, which I got: the peace of God which transcends all understanding will guard your heart and mind. So that verse spoke to me, Anna, when I was in the tough time. So the verse that spoke to me was: the peace of God which transcends all like human understanding will guard your heart and both like mind. So like now also, if I don't have anything in this world and I have God, that's only one thing which I'm living on. Next on. నైస్ నైస్. అది లైట్ వెలుగుంది చూడండి, వెలుగుందా గ్రీన్. Ah. క్వశ్చన్ అర్థమైందా బాబు? అర్థమైందన్న. అయితే ఫస్ట్ క్వశ్చన్కి నా దగ్గర ఇప్పుడు ఆన్సర్ లేదు. ఓకే, అదే అదే అంటున్నా. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ లేకపోయినా నో ప్రాబ్లం. బట్ ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్, ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్ దట్ లవ్ హీ హాస్ డన్ ఫర్ ఎవ్రీ వన్? అవునన్న. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇప్పుడు చాలా మందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఎక్స్పీరియన్స్, అది మ్యాటర్ కాదు. కాకపోతే ఆఫ్టర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ లైక్ వాట్ గాడ్ హాస్ డన్ ఇన్ అవర్ లైఫ్, ఆయన అంత ప్రేమను చూపించినప్పుడు మనం గుర్తించలేకపోతున్నాం చాలాసార్లు. అది ఆర్ యూ టేకింగ్ దట్ లవ్ వాట్ గాడ్ హాస్ గివెన్ అస్? అది సెకండ్ క్వశ్చన్. అది డెఫినెట్గా ఎస్ అన్న. ఎందుకంటే వద్దనుకున్నప్పుడు కూడా చాలాసార్లు నా వైపు వచ్చిందనమాట. అంటే నేను వద్దని పారిపోయినప్పుడు కూడా నా వైపు వచ్చింది. అంటే అందరూ చూపిస్తున్నారు అనమాట. సో డెఫినెట్లీ దేవుడు బ్లెస్సింగ్ అయితే ఉంది. లేకుండా అయితే అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు చూపించాల్సిన అవసరం లేదు, అది రాదు కూడా. కానీ వస్తూనే ఉంది. ఇప్పటి నుంచే కాదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ రాకుండా అయితే లేదు. అంటే నేను పారిపోయాను కానీ, బట్ ఇట్స్ స్టిల్ కమింగ్ టు మీ. అది కామన్ పవన్, అంటే నువ్వనే కాదు, ఈవెన్ ఐఎమ్ ఎవ్రీ వన్ ఏదో ఒక టైంలో మనం పారిపోతూ ఉంటాం దేవుని దగ్గర నుంచి. అవునన్న. అంటే మన లైఫ్ కదా, నా లైఫ్ నా ఇష్టము అని. బట్ ఆయన మనల్ని తయారు చేసి వదిలినాడు ఇక్కడ. అవునవును. టైం బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ కదా. అవునన్న. అంటే అంత చేసిన ఆయన, అంత చేసినప్పుడు
డెఫినెట్లీ ఆయనకి మన మీద హక్కు ఉంది కదా. అవునా. ఎవరు నా లైఫ్ అనడానికి లేదు. ఇప్పుడు నీ తల్లిదండ్రులకి యువర్ రెస్పాన్సిబుల్, ఎందుకంటే త్రూ దేమ్ నువ్వు వచ్చినావు కాబట్టి. అవునవును. అంతేగాని వాళ్ళని మనము నువ్వు ఎవరు నన్ను అనడానికి రైట్ లేదు కదా. రైట్, అబ్సల్యూట్లీ కరెక్ట్ పవన్. అంతే అన్న. అంతేనా? అంతే అన్న. అంటే ఇప్పటికే అంతే. నైస్, థ్యాంక్ యూ. సో నా లైఫ్లో నేను గాడ్స్ లవ్ ఎక్స్పీరియన్స్ చేసింది అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టాను, క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పెరిగాను, సండే స్కూల్లో యాక్టివ్గా ఉండేదాన్ని, అంతా ఉంది. కానీ అది ఎప్పుడూ వాక్యం వినేదాన్ని, ఓహో ఇట్లుంటుందా అట్లుంటుందా అనుకొని ఇది అవ్వడమే తప్ప. సో నేను 12-13 ఇయర్స్ ఉన్నప్పుడు మా డాడీ బెడ్ రిడెన్ అయ్యారనమాట. దట్ వాజ్ అ వెరీ యంగ్ ఏజ్ ఫర్ మీ. ఆబ్వియస్లీ 12-13 ఈజ్ స్టార్టింగ్ ఆఫ్ ద టీనేజ్. సో ఆ టైంలో వాట్ ఐ ఫేస్డ్ ఇస్ ఐ డోంట్ థింక్ ఐ డోంట్ నో ఎవరికన్నా వర్స్గా కూడా ఉండొచ్చు. బట్ నేను పెరిగిన అప్పటి వరకు 12 ఇయర్స్ వరకు పెరిగిన లైఫ్లో ఎంత గారాబంగా పెరిగానో, ఐ లాస్ట్ డాడీ బెడ్ రిడెన్ అవ్వడంతో ఐ కుడెంట్ గెట్ మై డాడ్స్ లవ్ అనమాట. సో ఆ 12-13 ఇయర్స్ ఏజ్ నుంచి, అండ్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఈరోజు టాపిక్ కూడా ఫాదర్స్ లవ్ కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ దిస్. ఇది నేను ఎక్కడా చెప్పలేదు, బికాజ్ ఫాదర్స్ లవ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక గర్ల్స్ లైఫ్లో, ఇట్స్ అది సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో నాట్ ఈవెన్ దట్, బట్ ఈవెన్ బికాజ్ డాడీ అలా సిక్ అయిన తర్వాత హీ వాజ్ దేర్ ఫర్ 10 years కంప్లీట్లీ బెడ్ రిడెన్. సో ఆ 10 years కూడా దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు. అండ్ వాట్ ఎవర్ ఆ 10 yearsలో నాకు 10 years అనే కాదు, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ 10 years బికాజ్ ఈవెన్ దో మై ఎర్త్లీ ఫాదర్ వాజ్ స్టిల్ ఎ లైఫ్, he couldn't fulfill his responsibilities, but God stood by my side. And our fathers ఏదైతే ఆ ఫాదర్ అనేది ఉందో ఆ ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ దేవుడు నాకు ఫుల్ఫిల్ చేశాడు. అండ్ దట్ ఈస్ ద టైమ్ ఐ లర్న్డ్, ఓకే ఎంత ఏదేమైనా దేవుడు విడిచిపెట్టాడు అనేది. బికాజ్ ఆ టైంలో నోబడి, అంటే ఎవరు మమ్మల్ని చేరదీయలేదు. ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్ టైమ్, బట్ all we had was God. So from then till today, I feel God's presence, I feel God's love. ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా. అంతకుముందు కూడా ఉంది, అంతకుముందు లేదని నేను అనను, బట్ దట్ ఈస్ ద టైమ్ వేర్ ఐ రియలైజ్డ్. అండ్ అది ఇమీడియట్గా అయిన తర్వాత కూడా నాకు తెలిసింది అని నేను అనను, ఇట్ వాజ్ స్లో లర్నింగ్. బట్ దట్ ఈస్ ద టైమ్ వేర్ 13 years అంటే బై 15 ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్స్ గాడ్ లవ్ అనేది. సో యా. లేదంటే లాస్ట్లో మళ్ళీ వస్తుంది. నేను నెక్స్ట్ చెప్తా. సీక్వెన్స్ మనం క్వశ్చన్ ఏందన్నా? క్వశ్చన్ ఏంటంటే, when did you realize God's love? అంటే when did you started feeling the God's love, or what circumstance made you to learn the God's love? If not that, the second question is, if you didn't understand the love of God, after listening this message, are you willing to accept His love in your life? నాకు యాక్చువల్గా క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవన్నా. అంటే ఏదో ఒక దగ్గర యూ వుడ్ హ్యావ్ ఫెల్ట్ ద గాడ్స్ లవ్ దట్ పుల్డ్ యూ టువర్డ్స్ హిమ్. ఆ సర్కమ్స్టెన్స్ అంటే లైక్ వెన్ యూఆర్ ట్రైయింగ్ టు డిపెండ్ ఆన్ హిమ్. ఇప్పుడు ఏబి అన్నాడు, వెన్ హీ స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ హిమ్, హీ రియలైజ్డ్ దెర్ ఇస్ నథింగ్ ఇంపార్టెంట్ టు హిమ్ అదర్ దాన్ గాడ్. సో జెరుషా చెప్పింది, అట్ ద ఏజ్ ఆఫ్ 13 she didn't have father's love that much, but she felt God's love was there with her always. సో అట్లా ఎవ్రీవన్, ఇప్పుడు పవన్ అన్నాడు అట్లా. అంటే నేను ఎందుకు స్పెసిఫిక్గా అన్నాను అంటే, నేను ఏ రోజు నాకు ఇది కావాలా
అంటే నాకు ఇది అవసరము, నేను దీని అవసరత నాకు చాలా ఎక్కువ ఉన్నది, ఇది లేకపోతే నేను లేను, అంత అవసరత నాకు ఏ రోజు అనిపించలేదు. అట్ ద సేమ్ టైము నేను ఇప్పుడు ఇక్కడ చాలా మంది లాగానే నేను కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి అంటే ఆ స్ట్రిక్ట్నెస్ ఉండే స్పెసిఫిక్గా దేవుని విషయానికి వచ్చేసరికి చర్చ్ పరంగా కానీ సండే స్కూల్ పరంగా కానీ అంటే ఆ చిన్నగా ఉన్నప్పటి నుంచి అది ఉండడం వల్ల అట్లనే పెరగడం వల్ల అంటే నేను గ్రహింపు లేకుండా చర్చికి వెళ్ళడము సో ఇట్లా చేస్తుండే. బట్ స్పెసిఫిక్గా అన్నట్ల అట్లేం లేదన్న, అంటే దేవుడు ఉండడం తెలుసు కానీ నేనేమంటున్నాను ఇప్పుడు బీటెక్ టైంలో అన్న ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్ అప్పుడు కానీ అంటే ఇది నాకు ఎప్పటి నుంచి ఉందంటే ఒకసారి నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు రిజల్ట్స్ కోసము ప్రేయర్ చేసినాను అనమాట. అది కూడా చాలా సిల్లీగా చేసిన. అంటే ఇది ఎంతవరకు ఎంతమంది నమ్ముతారో నాకు కూడా తెలియదు. బట్ నేను అప్పుడు చాలా సిల్లీగా ప్రేయర్ చేసినప్పుడు నాకు మల్టిపుల్ టైమ్స్ నాకు విజన్ వచ్చేది ప్రేయర్ చేసినప్పుడు. అంటే నేను జస్ట్ దేవా నాకు నేను పాస్ కావాలా ఇట్లా సిల్లీగా ప్రేయర్ చేసినప్పుడు నాకు వచ్చిన విజన్స్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ అంటే ఆ రెండు ఒకటయ్యేసరికి నేను ఫస్ట్ అప్పుడు నాకు చిన్న స్పార్క్ బ్రెయిన్లో చిన్న స్పార్క్ అనమాట. అంటే ఇట్లా ఓకే దేవుడు నిజంగానే ఉన్నాడు, నా మాట వింటాడు అని. సో అట్లా బట్ ఈవెన్చువల్గా ఎవ్రీడే అట్లా అవుతూ ఉన్నది. అంటే అట్లనే వచ్చినాను. నేను దేవుని ఎక్కడ సీరియస్ అయినానో కూడా నాకు తెలియదు. అంటే స్పెసిఫిక్ డే టు టైం నాకేం గుర్తులేదు. ఒకటేందనంటే నేను అంటే నా అండర్స్టాండింగ్ మారడం వల్ల ఇప్పుడు నేను ఏదో అవసరం నాకు, నీ ప్రేమ నాకేం తక్కువైంది లేకపోతే నువ్వు ఇది ఇస్తేనే నేను నిన్ను ప్రేమిస్తా ఇట్లాంటివి ఎప్పుడు నాకు అనిపించలే. జస్ట్ ఏంది అని అంటే దేవునితో అటాచ్మెంట్ ఎప్పటి నుంచో నాకు ఉంది, చిన్నగా అంటే నేను పుట్టక మునుపు నుంచో నాకు ఉంది. కాకపోతే నేను ఆయన నుంచి డిటాచ్ అయినాను. సో బట్ సడన్గా నాకు ఏ పాయింట్లో స్టార్ట్ అయిందో కూడా తెలియదు కానీ బట్ అంత సీరియస్ లేకుండే. ఎప్పుడైతే కొంచెం అమ్మమ్మ చనిపోయినప్పటి నుంచి నాకు మైండ్లో ఒక క్వశ్చన్ ఉండే అనమాట. అంటే ఓకే ఇప్పుడు అమ్మమ్మ అంతా చెప్పింది కాబట్టి దేవుని గురించి అంతా చెప్పింది కాబట్టి నిజంగానే పరలోకానికి పోతుందా? సో ఒకవేళ సరే అమ్మమ్మ పోతుంది అని అనుకున్నా కూడా నేను అక్కడికి పోవాలంటే ఎట్లా? సో నేనేం చేయాలి దానికి? అంటే ఈ క్వశ్చన్స్ నుంచి నాకు స్టార్ట్ అయ్యి ఇప్పుడు నాకు దేవుని ప్రేమ నేను కొత్తగానో డిస్కవర్ చేయడము లేకపోతే కొత్తగా తెలుసుకోవడం అట్లా ఏం లేదు నాకు. జనరల్గా నాకు ఎప్పటి నుంచి వస్తుందో అంటే మేబీ నాకు అంటే ఆ నెసెసిటీ ఎందుకు లేదో కూడా తెలియదు. మేబీ నన్ను దేవుడు అంత ప్రేమిస్తున్నాడేమో, నేను అడగకుండా కూడా నా లైఫ్లో అన్నీ రైట్ టైంకి అన్నీ సమకూరుస్తున్నాడు. బట్ ఒక్క 2 years నాది మాస్టర్స్ అయిపోయాక ఆ స్పెసిఫిక్ టైంలో మాత్రము కొంచెము స్ట్రగుల్ ఉండే అనమాట. అంటే నాకు థాట్స్ రావడం లేకపోతే నన్ను వదిలేసినావా, అంటే నన్ను వదిలేసినావా, మేబీ నేను అప్పుడు నాకు కొంచెం జాబ్ నెసెసిటీ కొంచెం ఎక్కువ అంటే అదేదో నాకు కావాలన్నట్టు కాదు కానీ బట్ చుట్టుపక్కల వాళ్ళని చూసి లేకపోతే వేరే వాళ్ళు అడగడం వల్లనో ఇట్లా నాకు కొంచెము ఒక కైండ్ ఆఫ్ నెసెసిటీ పెరిగిందనమాట. సో ఆ టైంలో నేను ఎట్లున్నానంటే నాకు ఇస్తావా ఇయ్యవా, ఎందుకు ఇయ్యవు, ఇట్లాంటివి ఉండే. అంటే ఆ టైంలో కూడా నన్ను ఆయన వదలలే, నేను ఆయన నుంచి సపరేట్ అయినా. మళ్ళీ అంటే లోకపరంగా ఆలోచించడము, ఇయ్యడు, మళ్ళీ సాతాను కొన్ని క్వశ్చన్, అసలు నిజంగా దేవుడు ఉన్నాడంటావా, ఉంటే అసలు ఎందుకు ఇయ్యడు నువ్వు ఇన్నిసార్లు ప్రేయర్ చేస్తే. సో అట్లా అక్కడి నుంచి మెల్లమెల్లగా ఇప్పుడు ఆ 2 years తర్వాత ఎప్పుడైతే నేను అడగకుండానే నాకు అన్ని లైన్గా ఇస్తూ ఉన్నాడు దేవుడు, నాకు అంటే నాకు తెలుసు నేను ఆయనను డిస్కవర్ చేయాల్సిన అవసరం నాకు ఎప్పుడు రాలే ఆ 2 yearsలో తప్ప. పాయింట్ ఏంటంటే అందరితో దేవుడు ఉన్నాడు, బట్ దెర్ ఈజ్ వన్ మూమెంట్ వేర్ యూ ఫెల్ట్ దట్ కనెక్షన్ విత్ ద గాడ్. అంటే ఒక ఇంటిమేట్ సీన్ ఉంటుంది. అవునా? ఇప్పుడు అందరు ఫ్రెండ్సే, కాకపోతే ఏదో ఒక సిచ్యువేషన్లో యూ గెట్ కనెక్టెడ్ టు దమ్. అరే ఈ క్వాలిటీ నచ్చింది, లేకపోతే యూ ఆర్ ఇన్ సమ్ సిచ్యువేషన్ వేర్ యు ఆర్ కనెక్టెడ్ టు హిమ్. సడన్గా నువ్వు ఆయన దగ్గరికి పోయి దేవా నా సిచ్యువేషన్ ఇట్లుంది అప్పుడు నువ్వు ఆ కనెక్షన్ ఏమైనా ఫెల్ట్ అయినావా, అది క్వశ్చన్ అనమాట. బట్ ఎనీవే నాకు ఆన్సర్ వచ్చింది. అవును. ఏం స్కిప్ కొట్టకండి, అందరూ చెప్పాలి. స్కిప్ అయినా మళ్ళీ వస్తుంది ఛాన్స్, అందరూ చెప్పాలి. ఈ డిస్కషన్ అది ఇట్ హ్యాస్ ఆల్ స్టార్టెడ్
వే బ్యాక్ ఇన్ 2014 అన్న. ఏంటంటే అప్పుడు మా గ్రేట్ గ్రాండ్ మదర్ చనిపోయారు. కాకపోతే ఆవిడ చిన్నప్పటి నుంచి నాకు దేవుడి గురించి చెప్పడము, యోనా కథలు ఇవన్నీ కూడా ఆవిడ దగ్గర నేను వింటూ ఉండేవాడిని. సో జోనాన్న చెప్పినట్టే, అంటే మా గ్రేట్ గ్రాండ్ చనిపోయిన తర్వాత ఆవిడంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను ప్రేయర్ చేసేవాడిని. నేను అప్పుడు ప్రేయర్ చేసాను ఒకసారి, లైక్ ఇంత ఆవిడ భక్తిగా ఉంటారు కదా, దేవుడు అంటే ప్రేమగా ఉంటారు, అంటే దేవుడు నిజంగా మాట్లాడతాడా, ఆవిడ నిజంగా పరలోకానికి వెళ్తే నాకు ఒకసారి చూపించండి అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకుంటే ఒక విజన్లో నేను ఆవిడని చూశాను పరలోకంలో ఉన్నట్టు. తర్వాత ఆ మూమెంట్లోనే టీవీలో ఒక వాక్యం విన్నా అనమాట, లైక్ సతీష్ కుమార్ గారి వాక్యంని. దాని గురించి రిపెంటెన్స్ ఇంత విని అప్పుడు ప్రేయర్ చేసుకుని ఇంకా రిపెంట్ అయ్యాను. 8th క్లాస్ ఆ టైంలో. దట్స్ ద ఫస్ట్ టైం ఐ ఎక్స్పీరియన్స్ గాడ్స్లో. ఎవరైతే చెప్పినా చెప్పండి. సరే పాస్ అని మనోజ్ పవన్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అట్లేం లేదు, ఇదే అని కాదు, జస్ట్ ఈరోజు గురించి అన్నా ఏం చెప్పాలి, నీకు ఏమనిపిస్తుంది? ఓకే. సో ఫ్రమ్ అంటే నేను పుట్టినప్పటి నుండి నేను హిందూ ఫ్యామిలీలో పుట్టినా. బట్ నేను హాఫ్ ఆఫ్ మై స్టడీస్ అన్నది నేను చదివింది క్రిస్టియన్ మైనారిటీ ఆర్గనైజేషన్స్లో. సో దట్స్ హౌ ఐ గాట్ టు నో అబౌట్ బైబిల్, చర్చ్ అండ్ ఇది లెంట్ మా ఫాదర్ చేస్తారు. మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాము, చర్చ్కి వెళ్తాము, లెంట్ చేస్తాము. బట్ ద థింగ్ ఈజ్ ఫ్రమ్ బర్త్ అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ అంటే నేను గాడ్స్ బ్లెస్సింగ్స్లో పుట్టినా అని ఐ ఆల్వేస్ ఫీల్ గ్రాటిట్యూడ్. అంటే మా తాత సోషల్ సర్వీస్, టెంపుల్స్కి వెళ్తారు. మా డాడీ చెప్పాలి అంటే ఆయన మొత్తం బిజినెస్ అంతా క్రిస్టియన్ మైనారిటీలోనే, జాయిస్ మేయర్స్ కానీ, ఓమ్ బుక్స్ కానీ, లాయలా కానీ అన్నిట్లో మా డాడీది అదే బిజినెస్. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. అంటే నాకు స్పెసిఫిక్గా ఎట్లా అంటే, ఇప్పుడు నాకు ఏదైనా అనిపిస్తేనే నేను దేవుడిని ప్రేయర్ చేయాలి, నాకు ఏదైనా కావాలి అంటేనే దేవుడికి ప్రేయర్ చేయాలి అన్నది కాదు. నాకు ఏ మూమెంట్ అనిపించినా ఐ ఆల్వేస్ ఫీల్ అంటే నాకు ఆ ఫ్రీడమ్ అన్నది నేను తెచ్చుకొని మాట్లాడాలి, యాజ్ అ ఫాదర్గా అయినా ఒక ఫ్రెండ్గా అయినా మాట్లాడాలి అని నా ఫీలింగ్. ఇన్ ద లాస్ట్ 2 years ఫ్రమ్ 2024 టు టిల్ నౌ ఐ ఈవెన్ కనెక్టెడ్ మోర్ టు గాడ్ అనిపిస్తుంది. నాకు ఏమనిపించినా, నాకు హ్యాపీనెస్ అనిపించినా, సాడ్ అనిపించినా ఐ విల్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అండ్ ఐ స్పీక్ టు హిమ్. నాది ఇది పరిస్థితి. నాకు ఏ మూమెంట్కైనా కష్టపడిన దానికంటే డబల్ కష్టపడితేనే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. సో నేను ప్రతి మూమెంట్కి నేను గ్రేట్ఫుల్లే అండ్ గాడ్స్ బ్లెస్డ్ చైల్డే అని నేను ఫీల్ అవుతాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్ అన్న. ఈరోజు యాక్చువల్లీ నేను రాకూడదు ఇక్కడికి, ఎవ్రీ యూత్ మీటింగ్ నేను స్కిప్ చేస్తూ వచ్చాను. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇఫ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అండ్ సే అబౌట్ గాడ్ అండ్ గాడ్స్ ఎన్కౌంటర్ ఇన్ మై లైఫ్. ఆ రోజు బరబ్బా విషయం ఏమో అని నేను గాత్రం ఉంటే నన్నే రిలీజ్ చేయమన్నట్టులేమో. సో నా లైఫ్లో చాలా ఎన్కౌంటర్స్ జరిగినాయి అన్న గాడ్తో. ఇప్పుడు అవన్నీ చెప్పను, కానీ ఈ రోజు గురించి మాట్లాడతాను. ఈరోజు అసలు నేను యూత్ మీటింగ్కి రాకూడదు. ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్. ఎవ్రీ యూత్ మీటింగ్ ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్. అండ్ ఈరోజు దేవుడు ఇక్కడికి నడిపించాడు. ఎందుకు అని అంటే ఐ రీసెంట్లీ చేంజ్ జాబ్ అన్న, బై గాడ్స్ గ్రేస్ వచ్చింది నాకు. దేవుడిని నేను ఒక సైన్ చూపించు అని చెప్పి చాలా మొండిగా స్టబోన్గా ఐ వెంట్ టు గాడ్ అండ్ ఆస్క్డ్ హిమ్. దెన్ సంథింగ్ ఇన్ బ్యాక్ ఆఫ్ మై మైండ్ టోల్డ్ దట్ ఎందుకు వస్తుంది నీకు, యు ఆర్ స్టిల్ రన్నింగ్ అండ్ లివింగ్ ఇన్ యువర్ ఓల్డ్ సిన్ కదా, వై విల్ గాడ్ గివ్ యూ అన్నట్టు సంథింగ్ వాస్ టాకింగ్ టు మీ. అప్పుడు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాస్ టాకింగ్ టు సమ్మన్ కాల్డ్ ప్రశాంత్ అనే అబ్బాయి నా ఫ్రెండ్, ఇండియాలో ఉంటాడు.
అంటే ఇక్కడికి వచ్చాడు మాస్టర్స్ కానీ, తర్వాత ఇండియా వెళ్ళిపోయాడు. అండ్ ఐ వాజ్ స్పీకింగ్ టు హిమ్, గాడ్ ఇండైరెక్ట్లీ స్పోక్ విత్ మీ. ఈరోజు కూడా డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడన్న. ఏంటి అని అంటే, ఇట్స్ నాట్ అబౌట్ మీ, టైటస్లో చెప్పినట్టు, ఇట్స్ నాట్ అబౌట్ అవర్ రైచియస్ డీడ్స్ దట్ వీఆర్ స్టిల్ క్లోజర్ టు గాడ్. It's because of His mercy and faithfulness. So even though when we are unfaithful in all the things that we are doing, God is still faithful to hold us. జోసెఫ్ అని నాకు ఒక అన్న ఉండేటోడు అన్న నా వర్క్ ప్లేస్లో. అతనితో కూడా ఐ హ్యాడ్ సమ్ ఇష్యూస్. దాని తర్వాత కోపంగా నేను అతను అనడం, బయటకు వచ్చేయడం, ఎవ్రీథింగ్ హ్యాస్ హ్యాపెండ్. కానీ అలా అయిన తర్వాత కూడా దేవుడు నన్ను వదలకుండా వెంటనే హీ గేవ్ మీ అనదర్ జాబ్. దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి స్థిరపరుస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదన్నా, బట్ దేవుడు తీసుకొచ్చాడు. సో ఈరోజు వాక్యంతో దేవుడు నాతో మాట్లాడింది ఏంటి అని అంటే, ఫ్రమ్ యాడమ్ టు ది రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్, గాడ్స్ లవ్ ఈ స్టిల్ విత్ దెమ్. ఒకరోజు దేవుడు కోప్పడొచ్చేమో కానీ ఆయన కోపం క్షణం మాత్రమే ఉంటుందేమో అన్న. సో ఈ స్టిల్ లవ్స్ అస్ అని నాకు ఈరోజు అర్థమైంది. సో యా, సో అదే లవ్ని, అది ఎబి అయినా సన్నీ అయినా ఎవరైనా, మాకు ఇద్దరికి గొడవలైనా, ఐ షుడ్ స్టిల్ బీ షోయింగ్ దట్ టు దెమ్ యాజ్ ఎ రిఫ్లెక్షన్. అది అర్థమైందన్న. అంటే ఆ రోజు బరబ్బా సంగతి ఏమో అన్న, నేను అనుకుంటుంటే నన్నే రిలీజ్ చేయమనేటోళ్ళేమో బరబ్బా బదులు, బికాజ్ ఐ వాజ్ దట్ డీప్ ఇన్ సిన్ ఈవెన్ టుడే. అందరూ అంతే, కానీ ఎవ్రీవన్ ఆర్ సిన్నర్స్. ఇప్పుడు చిన్న పాపం పెద్ద పాపం ఏం లేదు, రైట్, ఏదైనా పాపమే, అందరం పాపలమే, పుట్టిన కూడా పాపలం. సో ఇట్ ఈస్ నో బిగ్గర్ సిన్, ఎవ్రీథింగ్ ఇస్ సిన్, వీఆర్ ఆల్ సిన్నర్స్. సో అట్లేం లేదు, వీఆర్ ఆల్ మోర్ దెన్ బరబ్బాస్ ఇక్కడ. సో గాడ్ హ్యాస్ స్పోకెన్ విత్ మీ టుడే విత్ దిస్ మెసేజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అంతే అన్న, ఐ విల్ షేర్ మై టెస్టిమోనీ సమ్ అదర్ డే వెన్ ఐఎమ్ రెడీ టు డూ దట్. థ్యాంక్స్ అన్న. యా, ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నేను వచ్చేసరికి చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టామన్నా. చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్ళటం. సో ఒకరోజు చర్చ్కి వెళ్ళకపోయినా లైక్ ఇవాళ ఏదో పాపం చేసేసినట్టు, లైక్ ఇవాళ చర్చ్కి వెళ్ళాలి ఎలాగైనా అలా అనిపించేదన్న. లైక్ సండే స్కూల్కి కానీ మాకేంటంటే ఫస్ట్ సండే స్కూల్, తర్వాత చర్చ్. నేనేమనుకునేవాడినంటే మనం సండే స్కూల్కి వెళ్తాం కదా, ఇంకా లైక్ చర్చ్లో మెసేజ్ వింటాం అలా అనుకొని నేను ఇంకా ఎప్పుడు వినలేదన్న ఇండియాలో. సో తర్వాత సండే స్కూల్ అయిపోయాక కూడా నేను ఎప్పుడు మెసేజ్ అంత వినేవాడిని కాదు. లైక్ చెప్తుంటే నాలో ఏదో ఒకటి ఆలోచించుకోవటం, లేకపోతే సంథింగ్ అలాగా. తర్వాత నేను బాప్టిజం వచ్చేసరికి 2022లో తీసుకున్నాను. 2021 కరోనా టైంలో తీసుకున్నా. అప్పుడు కొంచెం లైక్ మనం అంటారు కదన్న దేవుడు మనతో మాట్లాడతాడని, కానీ నాకు అప్పుడు ఏం అలా అనిపించలేదన్న. కానీ నేను దేవుడిని నమ్ముకున్నాను అండ్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చాక, ఐర్లాండ్ వచ్చాక దేవుడు నాతో బాగా ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించింది. లైక్ మెసేజెస్ ద్వారా కానీ, లైక్ చెప్పిందే లైక్ దేవుడు నాకు ప్రతి చోట ఒకటే చెప్తాను. లైక్ రీసెంట్గా అయితే సీక్ ద గాడ్ కింగ్డమ్ ఫస్ట్ అని, అది నాకు చాలా రీల్స్లో అదే వచ్చింది. మొన్న జోనా అన్నని నా బర్త్డే అప్పుడు ఇంటికి పిలిచా. లైక్ జోనా అన్న కూడా లైక్ అప్పుడు అదే చెప్పాడు. అండ్ ఆల్సో లైక్ నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు ప్రేయర్ చేసుకున్నప్పుడు కూడా అదే. సో దేవుడు నాతో అలా మాట్లాడుతున్నాడు అని అలా అనిపించింది అన్న. లైక్ అంతకుముందు అదే నార్మల్గా చెప్తారు కదా దేవుడు మీతో మాట్లాడతారు అంటే, అర్థమయ్యేది కాదు. లైక్ అంటే ఎలా మాట్లాడతాడు, లైక్ కళ్ళ ఏమైనా వచ్చిద్దా, లేకపోతే బైబిల్ చదువుతుంటే అని. సో ఇలా ప్రేయర్ మీటింగ్స్ కానీ, ఇలా యూత్ మీటింగ్స్ వల్ల దేవుడు మాతో మాట్లాడుతున్నానండి. అండ్ ఇవాళ మెసేజ్ కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం జోసెఫ్ మెసేజ్ చాలా బాగుందన్న. అదేం లేదన్న యాక్చువల్లీ. 5 minutes కాబట్టి నువ్వు ఏదైనా చెప్పొచ్చు. జస్ట్ ఎనీ మూమెంట్ యూ వాంట్ టు షేర్ అబౌట్ గాడ్స్ లవ్ కోసం. అంటే ఏముందన్న, నేను ఈరోజు బతుకున్నానంటే అది గాడ్స్ లవే. సో అంతకుమించి ఏం లేదు. అంతే చెప్పు.
సో అంతే అన్న. అంటే నేను చేసే ప్రతి పనిలో ప్రతి సెకండ్ నాతో పాటు దేవుడు ఉంటాడు అనేది నేను స్ట్రాంగ్గా నమ్మింది. నాకు చాలా దెబ్బలు జరిగినాయి. అంటే లైఫ్లో దెబ్బలు కానీ, ఫిజికల్ దెబ్బలు కానీ అలాంటివి తగిలిన దగ్గర నుంచే నేను